నమస్కారం టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ద్వారంపూడి బారి నుండి కాకినాడను రక్షించుకోవాలని పిలుపునిచ్చిన జనసేన నాయకులు. ఈ నెల 26వ తేదీన జరగవలసిన రంగా వర్ధంతి కార్యక్రమం వాయిదా. జనవరి 21వ తేదీన కాకినాడ నగరంలో భారీ ఎత్తున సభను నిర్వహిస్తామన్న రంగానాడు నాయకులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ రాజా ట్యాంక్ వివేకానంద పార్క్ వద్ద ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం అవగాహన ర్యాలీలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ లాకియా. వివరాల్లోకి వెళ్తే పీఠాపురం మండలం విరవడ గ్రామంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పూజలు వైభవంగా జరిగాయి. శనివారం తెల్లవారుజాము నుంచి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయ పరిసరాల్లో పారుతీరారు. అతి పురాతనమైన వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, కమిటీ చైర్మన్ కంద కొండరాజులు, విరవడ ఎంపీటీసీ అడపారఘు, వాసు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అందువల్ల ఈరోజు దర్శనం చేసుకునే భక్తులందరూ కూడా వైకుంఠానికి చెందుతారని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ధనుర్మాసంలో ఈరోజు ప్రతిరోజు కూడా శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయంలో ఉదయం భక్తుల యొక్క గోత్రనామాలతో ఉదయం అర్చనా కార్యక్రమం, బాలభోగ నివేదన జరుగుతుంది. అలాగే ఈరోజు సాయంత్రం వరకు కూడా ఏకాహ భజన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా స్వామివారి యొక్క ఆలయంలో పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అంటే ధనుర్మాసం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో స్వామివారిని దర్శనం చేయడం వల్ల మోక్షం కలుగుతుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. వేణుగోపాల స్వామి వారి గుడిలో మరి భగవద్గీత పారాయణం, సత్సంగము మరియు భజనలు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఈరోజు విశేషం అది మోక్ష ఏకాదశి అండి. మోక్ష ఏకాదశి నాడు ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉత్తర ద్వారం ద్వారా ఆత్మదర్శనం చేసుకోవడానికి మరి ఆ యొక్క వేణుగోపాల స్వామి వారిని దర్శించుకుంటారు. ఈరోజు విశిష్టదన్ను దానివల్ల మేము గీతా పారాయణము మరియు భజన కార్యక్రమాలు నడుపుతున్నాం అన్నమాట. మొదలుపెట్టి 12/6/2016లో మొదలుపెట్టాం. మధ్యలో ఈ కరోనా వచ్చిన వాళ్ళు సంవత్సరం పాటు ఆపేస్తాం. మళ్ళీ కరోనా పోయిన తర్వాత ప్రతి నెల పౌర్ణమి ముందు వచ్చి ఏకాదశికి గీతాపారాయణ జరుగుతుంది. ఇక్కడ గ్రామ ప్రజలు అందరూ సహకారాలతోటి ఒక 100 మందికి అన్నప్రసాదం కూడా జరుగుతుంది. ఈ గుడి వందలాది సంవత్సరాల క్రితంలో కట్టిన గుడి. రెండు కూడా శివాలయం, వేణుగోపాల స్వామి గుడి రెండు కూడా. ఈ శివకేశవుల గుళ్ళు రెండు ఒకే చోట ఉన్నాయి. మా గ్రామానికి తొలి గుళ్ళు ఈ రెండే. అందుచేత ఈ గుళ్ళో ప్రతి ఒక్కరూ వచ్చి ఈ గీతని అన్నిటినీ తిలకిస్తున్నారు. అనేక గ్రామాల నుంచి భజన సమాజం వాళ్ళు వచ్చి ఇక్కడ మా ఊరు గ్రామంలో భజన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమాలకి ప్రజలందరూ కూడా శ్రద్ధగా ఇచ్చేసి ప్రజల సహకారంతో, ప్రజల ధనంతో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తుంటాడు ప్రతి ఏటా కూడా. అలాగే కొత్తగా ఈ మధ్యలో గీతాపారాయణ అది ప్రతి నెల కూడా పెట్టి ఇక్కడ పేదవాళ్ళకి అన్నదానం కూడా ఇక్కడ జరగబడుతుందండి. 27 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని అవతల కార్తీక మాసంలో శివాలయంలో కార్యక్రమం కూడా సప్తాహాలు పెడతామండి. అలాగే
ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం కూడా ఏకాదశికి మాత్రం కంపల్సరీ ముక్కోటి ఏకాదశికి మాత్రం ఏకామవచ్చు. గొల్లప్రోలు జనసేన పార్టీ నాయకులు గరగ తాతాజీ ఆధ్వర్యంలో వివిధ పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీలో భారీగా చేరారు. గొల్లప్రోలు కర్ణం గారి తోటలో నూతన జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతోందని అన్నారు. గొల్లప్రోలు గ్రామంలో ఇంతటి గొప్ప సభను ఏర్పాటు చేసి నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం కాకుండా ఎంతో మందిని పార్టీ ఆశయాలను వివరించి జనసేన పార్టీ వైపు ఆకర్షితులను చేస్తున్న నాయకులు గరగ తాతాజీని అభినందించారు. ఒక్కసారిగా సభ ప్రాంగణమంతా వీలలు చప్పట్లతో మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి కిరణ్, కీర్తి వెంకటరమణ, బిందాల ఉల్లయ్య, పిడక బాబురావు, కీర్తి చంటి, పిడక బుజ్జి, గరగా బేబీ, నిహారిక, చిన్న జగ్గంపేట, జేపీ తమ్మయ్య నాయుడు, మర్రి దొరబాబు, యాగంటి వినోద్, దళిత నాయకులు దానం లాజర్ బాబు, డాక్టర్ పిల్ల శ్రీధర్, గంధపు చక్రధర్, శివశంకర్, తోలేటి శిరీష, గొల్లప్రోలు యూత్ తదితరులు పాల్గొన్నారు. దయచేసి మహిళలను గౌరవించండి, మహిళలకి దారి కల్పించండి. జన సైనికులు ప్రతి ఒక్కరూ స్టేజి ఎక్కాలి. పిఠాపురం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ప్రప్రథమ నియోజకవర్గంగా పవన్ కళ్యాణ్ గారికి మనం బహుమతిగా అందించాలి. దానికి మనం ఏం చేయాలి? నేనైతే జనసేన పార్టీ దీక్ష తీసుకుంటా ఉన్నా. జనసేన పార్టీ దీక్ష అంటే ఏంటంటే ఒక 90 రోజులు మాత్రమే మనకి సమయం ఉంది ఎలక్షన్కి. ఈ 90 రోజులు కూడా నా పార్టీ గురించి నేను ఎక్కడా తప్పుగా మాట్లాడను, నా నాయకుడు గురించి నేను ఎక్కడా తప్పుగా మాట్లాడను, నా తోటి నాయకుల గురించి నేను ఎక్కడా తప్పుగా మాట్లాడను, నా చుట్టాలు, నా బంధువులు ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంత అద్భుతంగా జరిగిందో మీరందరూ మీ కళ్ళతోనే చూశారు. వందలాది మంది మహిళలు వచ్చి జాయిన్ అవ్వటం అనేది ఇంత పెద్ద అచీవ్మెంట్ లాగా, చాలా పెద్ద అచీవ్మెంట్ లాగా మేము ఫీల్ అవుతున్నాం. అసలు వాళ్ళంతటా వాళ్ళ స్వచ్ఛందంగా వచ్చి జనసేన పార్టీలో జాయిన్ అవ్వటం అనేది చాలా ఆనందకరమైన విషయం. వందలాది మంది మహిళలు, వందలాది మంది మేల్స్ అందరూ కూడా వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. చక్కటి ప్రోగ్రాము. రాత్రి 9 అవుతున్నా సరే అందరూ వేచి ఇక్కడ కూర్చుని సభని విజయవంతంగా జరిపారు. అలాగే ఈ న్యూస్ ఛానల్స్లో కొన్ని న్యూస్ ఛానల్స్లో ఫేక్ న్యూస్ ఒకటి వస్తుంది, ఇలాగ బెండెం దొరబాబు జనసేనలోకి వచ్చేస్తున్నారు అది ఇది అని చెప్పి. అలాంటి న్యూస్ ఏమీ నమ్మద్దు, అలాగేమీ జరగలేదు. ఇంకా ఆయనే చెప్పలేదు, అందరూ నాకు కాల్స్ చేయడం, మెసేజ్లు పెడతాం జరుగుతుంది. అలాంటి ఏమీ రాలేదు. పార్టీ అటువంటి పార్టీ ఎవరు నుంచున్నా ఓడిపోతారు, ఇద్దరు కలిసి నుంచున్నా ఓడిపోతారు, ఇండివిజువల్గా నుంచున్నా ఓడిపోతారు. సో దాని గురించి మాకు పెద్ద పట్టింపులు లేవు. ఇది పిఠాపురం అనేది రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీగా ఈ కూటమి నుంచి ఇవ్వబోతున్నాం. దానికి ఈ గొల్లప్రోలు టౌన్లో నుంచే ఫస్ట్ శంకారామం మోగించాం. ధన్యవాదాలు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి ఉప సర్పంచ్ సూరంపాలెం బాలు నైన ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ ఆశీస్సులతో రాజానగరం జిఎస్ఎల్ జనరల్ హాస్పిటల్ వారు, కాకినాడ విజన్ ఐకేర్ హాస్పిటల్ వారు సంయుక్తంగా ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామని, సూరంపాలెం చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ ఉచిత మెగా క్యాంపులో బీపీ, షుగర్, ఈసీజీ మరియు స్కానింగ్, క్యాన్సర్ నివారణ పరీక్షలు ఉచితంగా చేసి మందులు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. సుమారు 1000 మంది ఈ ఉచిత మెడికల్ క్యాంపులో వైద్య పరీక్షలు, మందులు తీసుకున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, పోతుల మోహన్ రావు, కుంచే రామకృష్ణ, పోస్ని బాబురావు, ముమ్మడివరపు రమణ, అల్లం గోవింద్, బొదిరెడ్డి శ్రీనివాస్, పోలిశెట్టి సతీష్, బద్ది సురేష్, మల్లేపల్లి వీరబాబు, గల్లా కృష్ణమాధవ్, చెల్లె వెంకటేష్లు, అనంత భీమేశ్వరరావు, అల్లం మూర్తి, మేడిశెట్టి అబ్బు, నల్లల మణికంఠ, వానపల్లి శ్రీను, గ్రామ నాయకులు, కార్యకర్తలు, బాలు యూత్ తదితరులు పాల్గొన్నారు.
ప్యానిక్ ప్రాబ్లం కానీ ఎందుకు చేయొచ్చు ఈ నెల 26వ తేదీన జరగవలసిన రంగా వర్ధంతి కార్యక్రమాన్ని జనవరి 21వ తేదీకి వాయిదా వేస్తున్నామని, ఆ రోజున కాకినాడ నగరంలో భారీ ఎత్తున సభను నిర్వహిస్తామని రంగానాడు నాయకులు వెల్లడించారు. ఈ సందర్భంగా రంగానాడు నాయకులు మంచల సాయి సుధాకర్ నాయుడు, మలకల చంటిబాబు, జానపాముల నాగబాబులు మాట్లాడుతూ తమ కాపు సామాజిక వర్గానికి చెందిన జనసేనానికి రాష్ట్ర స్థాయిలో టీడీపీ సముచిత స్థానం కల్పించాలని, లేని పక్షంలో ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తామని వారు వెల్లడించారు. అలాగే కాకినాడ నగరంలో కాపు సామాజిక వర్గానికి చెందిన వారిపై కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు దాడులు చేశారని, దానిపై 48 గంటల్లోగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామంటూ హెచ్చరించారు. ఈ నెల 26వ తేదీన దివంగత వంగవీటి మోహన్ రంగా వర్ధంతి కార్యక్రమాన్ని కాకినాడలో నిర్వహించతలపెట్టామని, ఆ రోజు స్థానికంగా కార్యక్రమాలు రంగా విగ్రహాల వద్ద ఉంటాయని స్థానిక నేతలు కోరడంతో జనవరి 21వ తేదీకి వాయిదా వేస్తున్నామని చెప్పారు. ఆ రోజున కాకినాడలో సుమారు 1,00,000 మందితో సభను ఏర్పాటు చేయదలిచామని, దీనికి 5 రాష్ట్రాలకు చెందిన నాయకులను ఆహ్వానిస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో రంగా సేవా సమితి పేరుతో కార్యక్రమాలు నిర్వహించాలని తలపెట్టామని, దీనికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను కూడా భాగస్వాములు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సామాజిక స్థానం ఇవ్వాలని నిర్ణయించుకున్నామని అన్నారు. రంగా కుల నాయకుడు కాదని, ఆయన ప్రజా నాయకుడని, ఆయన చనిపోవడానికి ముందు పేదల సమస్యలపైన స్పందించడం అతన్ని మట్టుపెట్టారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లాలో రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కాపు సామాజిక వర్గీయులు అధికంగా ఉన్నా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారంటూ వారిపై మండిపడ్డారు. అలాగే ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి చెందిన వనమాడి కొండబాబు కూడా ఈ సంఘటనపై నోరు మెదపకుండా ఉండడాన్ని తప్పుబట్టారు. ఈ సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో తాము ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామంటూ హెచ్చరించారు. కాకినాడలో సిటీ ఎమ్మెల్యే చేస్తున్న అక్రమాలు అడ్డుకోవాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు కలవాలంటూ సుధాకర్ నాయుడు, చంటిబాబు, నాగబాబులు కోరారు. ఈ సమావేశంలో రంగానాడు నాయకులు సూరవరపు కృష్ణార్జునరావు, వాదా ప్రసాదరావు, కొంచమర్తి సూర్యనారాయణ, గాదంశెట్టి కొండలరావు, వల్లూరి శ్రీనివాస్, ఎర్రంశెట్టి రామరాజు, గుండు తాతరాజు, తాడి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ కాకినాడలో ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం సుమారు 1,00,000 మంది పైగా వస్తారని మా అంచనా. కాబట్టి దీన్ని ఇప్పుడు జరిగే ఈ ప్రోగ్రామ్ని వాయిదా వేస్తున్నాం. అది త్వరలో మన ఇది కాకినాడలోనే దీనికి సంబంధించిన పోస్టరు లాంచింగ్, అట్లాగే ఆఫీస్ ప్రారంభం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. జనవరి నెలలోనే 21వ తారీఖు అనుకున్నాం. కరెక్ట్గా మళ్ళీ మేము దీన్ని అనౌన్స్ చేస్తాం. దానికోసం ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు మలకల చంటిబాబు, కాపు నాటికి రంగా సంఘానికి కన్వీనర్ని. ఇక్కడ ఈ నెల డిసెంబర్ 26వ తారీఖుని అతిపెద్ద బహిరంగ సభ పెట్టాలి, అన్ని కులాలని కలుపుకుంటూ అని అనుకున్నాము. అయితే వాతావరణ రీత్యా మరి అనుకూలించిన పరిస్థితులు, తుఫానులు రావటం, ఎక్కడికక్కడ ఇదే వర్ధంతి 26వ తారీఖునే వర్ధంతి కాబట్టి ప్రతి జిల్లాలోని కూడా, అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ఎక్కడికక్కడ చేసుకుంటున్నారు. కాబట్టి మరి సాయి సుధాకర్ నాయుడు గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది వారంతా మార్చమని. ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా ఇక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నారు. వారి సూచనల మేరకు మరి సాయి సుధాకర్ నాయుడు గారు మా అందరికీ ఈరోజు ఈ రకంగా వాయిదా వేయాలి మనం అని చెప్పేసి ఈ సభ తీర్మానించి ఈ రకంగా ఈరోజు మీకు తెలియపరచడం జరుగుతుంది. కాబట్టి మేము ఈ రంగా సేవా సమితిగా మా సైడ్ నుంచి ఈ కులాలన్నీ కలుపుకుంటూ ఈ రోజున
వచ్చే నెలలో మేము జరగబోయే భారీ బహిరంగ సభలో సభా వేదికగానే ఈ అన్ని కులాలకి ఎవరైతే మద్దతు ఇస్తానంటారో అన్ని కులాలకి ప్రత్యేకమైన ప్రాతినిధ్యం మీకు ఇస్తాము, ఈ కులానికి మంచి ప్రాతినిధ్యం ఇస్తాము, మేము మంచి మర్యాద ఇస్తాము, మంచి ప్లేస్మెంట్స్ ఇస్తాము, ఎవరికి తగ్గ హోదా వాళ్ళకి ఇస్తాము అని ఏ పార్టీ అయితే ముందుకు వస్తుందో ఆ పార్టీకి చేయాలని నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాము. నా పేరు నాగబాబు, కాకినాడ రూరల్ జిల్లా. ఈ యొక్క రంగానాడు దాంట్లో యాక్టివ్ మెంబర్ని. పెద్దలు సుధాకర్ నాయుడు గారు సోదర సమానులు, తమ్ముడు చంటిబాబు గారు చెప్పారు. నేను చెప్పే ఇష్యూ ఏంటంటే ఈ కులాన్ని ప్రతి పార్టీ వాళ్ళ అవసరాల కొలది వాళ్ళు వాడుకుంటున్నారు. సరే, సమయం వచ్చేటప్పటికల్లా మాకేదో ఉంది అనుకునేటప్పటికి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అవన్నీ కూడా రేపు మీటింగ్లో భవిష్యత్ కార్యాచరణ ఈ రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అనంతపూర్ దాకా మా సామాజిక వర్గంతో పాటు మేము అండగా ఉండే బీసీలు కానీ ఎస్సీలు కానీ దిశానిర్దేశం ఆ వేళ చెప్తామని చెప్పి తమ్ముడు చెప్పారు చంద్రబాబు గారు. ఇక నేను చెప్పేది ఏమిటంటే జనాభా పరంగా అత్యధిక కాపులున్నాం. రెడ్డి గారికో చౌదరి గారికో కూడా అండగా ఉంటున్నాం. మనకు వేదన లోపల నుండి చాలామంది సగటు వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు వస్తే మార్పు వస్తుందని చెప్పి వారి ద్వారా ముందుకు వచ్చారు. ఆ కార్యక్రమంలో ఎవరన్నా కానీ ఆ పార్టీలో జాయిన్ అయితే నిన్న రాత్రి జరిగింది కాకినాడలో నడిబొడ్లో ఒక పెట్రోల్ బంక్ ఓనర్లో లేకపోతే అతని గుమస్తాన్ని దారుణంగా అతను కొట్టి ఏదో 10 లక్షల క్యాష్ అట, ఏదో 25,000 లీటర్లు డీజిల్ పెట్రోల్ అట అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత మనకు తెలియదు. ఒకవేళ పెట్రోల్ బంక్ ఓనర్కి ఈ బయట గొడవపడిన వ్యక్తులకి వ్యక్తిగతంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే మీరు పెద్దల దగ్గర కూర్చోబెట్టి సెటిల్ చేసుకోవాలి తప్ప కాకినాడ అంటే ఈ కాకినాడ పెన్షనర్స్ ప్యారడైజ్, సెకండ్ మెడ్రాస్, ప్రశాంతమైన కాకినాడ అని చెప్పి ఎంతో గొప్పగా గతంలో అనుకునేవాళ్ళం. అలాంటి కాకినాడలో ఈవేళ పట్టపగలు ఇలా దోచేస్తుంటే ఈ పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది? ఈ కాకినాడలో ఒక మాజీ ఎమ్మెల్యే కొండబాబు పక్కనే ఉన్నాడు. ఆయన బీసీ వ్యక్తి, 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు. ఆయన కాపులు ఓట్లేశారు. అతనేమో మాట్లాడతలేరు. కన్నబాబు గారు మాట్లాడరు, గీత గారు మాట్లాడరు. అంటే ఏమిటిది? తప్పు చేస్తే కూర్చోబెట్టి పంపుకోవాలని సెటిల్మెంట్ చేయండి. అతనికి లోపాలుంటే ఈవేళ కాపుడికి అయ్యాడు, రేపు పొద్దున వైశ్య కావచ్చు, రేపు పొద్దున బీసీ కావచ్చు, రేపు ఎస్సీ కావచ్చు. మనం ఆడికి జరిగింది సంకలు కొట్టుకుంటే నాశనం అయిపోతుంది మనమే. దయచేసి కాకినాడలో ఉన్న, కాకినాడ జిల్లాలో ఉన్న కాపు నాయకులారా, కాపు ఎమ్మెల్యేలారా, బీసీ నాయకులారా, ఎస్సీ నాయకులారా ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టి మీకు మేమండా, మాకు మీరండా, ఆ విధంగా ఉండడం కోసం మేము ఒక నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నాం. ఈ రంగానాడులో కూడా ఇందాక సోదరులు చెప్పారు, మాకు బీసీ సీఎం అయినా మాకు అభ్యంతరం ఏం లేదు, ఎస్సీ సీఎం అయినా మాకు అభ్యంతరం లేదు. ఎంతగా రెడ్డి గారికి ఊడిగం చేస్తాం, చౌదరి గారికి ఊడిగం చేస్తాం, ఓ బీసీ వాడు చేస్తా ఊడిగం చేస్తా, మాకు ఏ విధమైన బాధ లేదు. డిప్యూటీ సీఎం ఇచ్చి పెత్తనం ఒకటి చేయడని చెప్పి అందరూ మీరే చెప్పేవారు. హోమ్ గార్డు కూడా ట్రాన్స్ఫర్ చేయించుకోలేని పరిస్థితి అని. అలాగే కాకినాడలో ఉన్న పెద్దలారా, 48 గంటల లోపల మీ రాజకీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ ఎంపీ కూర్చుని ఆ ఇష్యూ తేల్చండి. రేపు పొద్దున ఏ బీసీ వాడికి నష్టం వస్తే చేసి వాడు ఎవడో అని బాబాయ్ కాపుడికి దిక్కులేదు మనకేంటి రా అంటారు. ఒక ఎస్సీ వాడికి కష్టం వస్తే కాపుడికి దిక్కులేదని చెప్పి ఆడనే కొట్టారా, ఈ లెక్కంతరా అంటారు రేపు పొద్దున ఈ రెడ్డి గారి చౌదరి గారు. మీకు మేమండా, మాకు మీరండా. ఆ బంకు ఓనర్తో నాకు ఏ విధంగా వ్యక్తిగత సంబంధాలు లేవు, బంధుత్వాలు లేవు. ఒక వీడియో చూశాను నేను, కళ్ళ